నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సుదీర్ఘ విరామం తర్వాత భారతదేశానికి వస్తున్నారు. 4 సంవత్సరాల తర్వాత పుతిన్ డిసెంబర్ 4 నుండి 5 వరకు దేశ రాజధానిలో పర్యటించనున్నారు. సో ఈ పర్యటనలో ఆయన 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటనతో భారత్ రష్యా సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. అయితే ఈ పర్యటన వెనుక ఒక అంతర్జాతీయ ఉద్రిక్తత ఉంది. ఉక్రెయిన్లో యుద్ధ నేరాల ఆరోపణలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మార్చి 2023లో పుతిన్ పై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆ వారెంట్ అమలులో ఉన్నప్పటికీ పుతిన్ ఇండియాకు వస్తున్నారు. అసలు ఈ వారెంట్ భారతదేశంలో చెల్లుబాటు అవుతుందా? భారత్ పై ఎలాంటి ఒత్తిడి లేదు. ఎందుకు? 4 సంవత్సరాల తర్వాత వ్లాదిమిర్ పుతిన్ ఇండియా ల్యాండింగ్ అవుతున్నారు. ఇద్దరు నాయకుల మధ్య బలమైన రిలేషన్స్ కోసం ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. బట్ దెర్ ఈజ్ ఏ బిగ్ క్వశ్చన్ మార్క్. నెదర్లాండ్స్ లోని హేగ్ లో ఉన్న ఐసీసీ ఇది ఒక గ్లోబల్ కోర్ట్. యుద్ధ నేరాలు, నరమేధం వంటి సీరియస్ క్రైమ్స్ ప్రపంచ నాయకులపై చర్య తీసుకునే పవర్ దీనికి ఉంది. సో మార్చి 2023లో ఉక్రెయిన్ క్రైమ్స్ కారణంగా పుతిన్ పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. బట్ రష్యా క్లియర్ గా చెప్పింది, వి డోంట్ రికగ్నైజ్ దిస్ కోర్ట్. రష్యా, ఉక్రెయిన్ ఈ ఐసీసీలో మెంబర్స్ కాదు. సో రష్యాకి ఆ వారెంట్స్ లీగల్లీ జీరో వాల్యూ. ఇండియాపై ఎలాంటి ఎఫెక్ట్ లేదు. మెయిన్ పాయింట్ ఇదే. 124 కంట్రీస్ ఐసీసీను అంగీకరించిన ఇండియా ఈ గ్రూప్ లోనే లేదు. ఇండియా ఐసీసీ ఫౌండింగ్ అగ్రిమెంట్ పై సైన్ చేయలేదు. సో లీగల్లీ న్యూఢిల్లీ ఈ కండిషన్స్ ఫాలో అవ్వాల్సిన నెసెసిటీ లేదు. ఇండియా ఇలాంటి లీడర్స్ ను హోస్ట్ చేయడం ఫస్ట్ టైం కాదు. 2015లో సూడాన్ ప్రెసిడెంట్ ఒమర్ హసన్ అల్ బషీర్ ఢిల్లీ వచ్చారు. దార్పూర్ లో క్రైమ్స్ చేసినట్టుగా ఐసీసీ అతన్ని అక్యూజ్ చేసింది. సో పుతిన్ టూర్ ఇండియన్ పాలసీకి అనుగుణంగా ఉంది. పుతిన్ ఇండియాకు 6 డిఫరెంట్ రూట్స్ ద్వారా రావచ్చు. మాస్కో నుంచి డైరెక్ట్ రూట్ కావచ్చు, లేదా తెహ్రాన్, బాకు, తాష్కెంట్ లేదా ఆల్మాటీ మీదుగా రావచ్చు.